ఫస్ట్ నుంచి డబ్బులు ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు, కొత్తగా డబ్బులు వచ్చిన వ్యక్తి ఎలా ఉంటాడు, ఈ రెండు వ్యత్యాసాలు రెండు నీట్ గా చూపించారు అనమాట కృష్ణారెడ్డి గారు. రోజా గారిని అమని గారిని చూపించే స్టైల్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనం రోజా గారిని స్టైలిష్ గా చూసింటాం ఫస్ట్ హాఫ్ మొత్తం. ఆ గెటప్ లో ఆమని గారు కనిపిస్తారు, ఆమని గారి గెటప్ లో రోజా గారు కనిపిస్తారు. అంటే ఆ రెండు క్యారెక్టర్స్ రివర్స్ అయినాయి అన్ని చూపించడానికి సింబాలిక్ గా డ్రెస్ చేంజెస్ చేసి స్టైల్ చేంజెస్ చేశారు అనమాట డైరెక్టర్ గారు ఈ సీన్ లో. సో మనకు ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమా చూసేటప్పుడు జగపతి బాబు గారికి ఆఫీస్ కి కానీ బయటికి కానీ వెళ్ళేటప్పుడు నుదుటి మీద బొట్టు పెట్టించుకోవడం అలవాటు తన భార్యతో. సో నెక్స్ట్ షాట్ ఎలా ఉంటుందంటే, తన వైఫ్ ని పిలుస్తారు, ఆమెని కానీ పిలుస్తారు, బొట్టు పెడుతురా అనేసి పిలుస్తారు అనమాట. ఆమె బయట పైన మహిళా మండలి వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతూ కూర్చుంటుంది. తను అంటే అప్పుడే మనకు సినిమాలో మొత్తం చూసుకుంటే ఫస్ట్ నుంచి డబ్బులు ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు, కొత్తగా డబ్బులు వచ్చిన వ్యక్తి ఎలా ఉంటాడు, ఈ రెండు వ్యత్యాసాలు రెండు నీట్ గా చూపించారు అనమాట కృష్ణారెడ్డి గారు. సో ఈ సీన్ లో అది మనకు మళ్ళీ కనిపిస్తుంది. డబ్బులు అప్పుడే వచ్చినప్పుడు తను మా మహిళా మండలి వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతూ భర్తను పట్టించుకోకుండా ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటే, ఫస్ట్ నుంచి డబ్బులు ఉన్న అమ్మాయి మారిపోయి భర్త అడుగుతున్నాడన్న ఉద్దేశంతో బొట్టు తీసుకొని వచ్చి బొట్టు పెట్టడానికి ప్రయత్నిస్తుంది. సో బొట్టు పెట్టి భర్తను పంపించేస్తుంది. పిల్లలకి టిఫిన్లు చేసి టిఫిన్ తినిపించి మళ్ళీ బాక్స్ పెట్టి పంపిస్తుంది. సో ఇక్కడ రోల్స్ రివర్స్ అయిపోయాయి అనమాట. ఈవెన్ దో రోజా గారి క్యారెక్టర్ అది కాదు ఫస్ట్, అయినా కూడా తను ఆమెని గారి లాగా మారిపోయి నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి రెడీ అయిపోయింది. ఎప్పుడు హీరో గారిని పెళ్లి చేసుకున్నప్పుడు అక్కడే డిసైడ్ అయిపోయింది, నా లైఫ్ ఇంతే, నేను ఇలాగే ఉండబోతున్నాను అనేసి. ఇంట్లో నా మొగుడు ఉన్నాడమ్మా, ఒంటరిగా ఉంటాడు, తనకి ఇద్దరేసి పిల్లలు లేరు, అన్నం పెట్టడానికి నేను ఒకదాని ఉన్నాను, పోవాలనేసి వెటకారంగా చెప్పేసి వెళ్ళిపోతున్నాను. అంటే ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ రియలైజేషన్ అవని గారికి. సో ప్రతి సీన్ లో అవని గారికి రియలైజేషన్ అనేది స్టార్ట్ చేయడానికి ట్రై చేశారు. అంటే ప్రతి సీన్ కి ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం, వాళ్ళతో ఒక డైలాగ్ చెప్పించడం, ఆ బ్యాక్ స్టోరీ ఏంటి అనేది మనకు వివరించడం, తను రియలైజ్ అవ్వడానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అందరి క్యారెక్టర్స్ కంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా చెప్పచ్చు. మనం ఇంతకుముందు అనుకున్నట్లు కృష్ణారెడ్డి గారికి మ్యూజిక్ మీద పట్టు లేకపోయినా కూడా ఆయన కొత్త ట్యూన్స్ తో మనం ఆకట్టుకొని మంచిగా స్టోరీ రన్ చేసేవాళ్ళం. పని మనిషి, భర్త, పిల్లలు, ఆ రోజా గారు జూకి వెళ్ళారు అనేసి చెప్తే నెక్స్ట్ షాట్ కి ఏవిఎస్ గారు వస్తారనమాట. ఏవిఎస్ గారు ఫస్ట్ హాఫ్ అంతా మనకు సీరియస్ గా కామెడీ రోల్లో కనిపిస్తే, ఈ ఒక్క షాట్ లో మాత్రం మంచి ఇంపార్టెంట్ రోల్. ఎలా అంటే ఒక మనిషికి బుద్ధి ఎలా చెప్పడం అంటే సర్కాస్టిక్ గా చెప్పాలి. సో ఈ క్యారెక్టర్ మనకు ఫస్ట్ నుంచే ట్యూన్ చేసుకుంటూ వచ్చారు. ఈయన మామూలుగానే సర్కాస్టిక్ గా ఉంటారు, చెప్పడం కూడా అలాగే చెప్తారు, క్వశ్చన్స్ కూడా అలాగే వేస్తారు. సో ఈయన అడిగే క్వశ్చన్స్ కూడా అలాగే ఉంటాయి. ఏంటమ్మా మొత్తం ఇల్లంతా బాగుందా, మొత్తం నువ్వు ఒక్కదానివే అనుభవిస్తున్నావు కదమ్మా అనేసి అంటాడు అన్నమాట. సో టీవీ ఉంది, వీసీఆర్ ఉంది, సోఫా ఉంది, అన్ని బాగున్నాయి, మళ్ళీ మొగుడు ఎగుడమ్మా అనేసి క్వశ్చన్ వేస్తాడు. ఇంతసేపు నుంచి మాట్లాడుతున్నా కూడా మొగుడు రాలేదే కదమ్మా అనేసి అంటాడు అన్నమాట. అంటే అప్పుడు చెప్తుంది ఇలా జూకెళ్ళారు పిల్లలందరూ కలిసి అంటే. సో అప్పుడు ఏవిఎస్ గారు ఒక డైలాగ్ చెప్తాడు. ఏంటంటే, ఇప్పుడు తనకు రోజా గారికి ఫస్ట్ నుంచి డబ్బు ఉంది కాబట్టి తనకు సంతోషం ఏంటి, తన భర్త సంతోషమే తన సంతోషం, తన పిల్లలు సంతోషమే తన సంతోషం. సో ఇలా ఆలోచించి వాళ్ళతో పాటు జూకెళ్ళింది. నీ సంతోషం ఏంటి, నీ క్లబ్బులు, నీ పార్టీలు, నీ ఇల్లు, నీ డబ్బు, ఇది నీ సంతోషం, అందుకే నువ్వు ఇంట్లో ఉండిపోయినావు. సో తనకు ఆమెని గారికి ఉన్న వ్యత్యాసం ఏంటనేసి వివరించేసి చెప్తారనమాట సర్కాస్టిక్ వేలో. సో ఆ సీన్ లో బాగా రిలైజ్ అయిపోతుంది. ఇంటికి వెళ్దాం పదండి అంటే అక్కడ జగత్ బాబు గారు అంటారు, నేను సంపాదించే డబ్బుకి నేను కార్లో తిరగలేను, నేను బస్సులో వెళ్ళగలను, నేను బస్సులో వెళ్తాను అనేసి అంటే, తన ఎక్కడ ఉంటే భార్య అక్కడ అన్నట్లు రోజా గారు నేను కూడా తనతోనే అంటారు. పిల్లలు నేను కూడా వీళ్ళతో వచ్చాను కాబట్టి నేను వీళ్ళతోనే వెళ్తాను, నేను కార్లో ఎక్కాను అనేసి పిల్లలు కూడా అంటారు అనమాట. సో ఆ సీన్ లో తన సైడ్ ఎవరు లేరు పిల్లలతో సహా. పిల్లలకు కూడా అర్థమైపోయింది వాళ్ళ అమ్మ ఏంటి డబ్బు మనిషి అనేసి. సో ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ షాట్ ఎలా ఉంటుందంటే, ఆవని గారు రోజా గారు గోరింటాకు పెట్టుకొని ఉంటారు. జగత్ బాబు గారు ఆఫీస్కి బయలుదేరేటప్పుడు మళ్ళీ బొట్టు పెట్టండి అని అడుగుతారు, ఎవరు పలకరు. సో వచ్చి చూస్తే ఇద్దరు గోరింటాకు పెట్టుకుంటారు. మరి నాకు ఇప్పుడు బొట్టు పెట్టే వరకు నేను బయటికి వెళ్ళాలనేసి కూర్చుంటారు అన్నమాట. సో ఎవరో ఒకరు బొట్టు పెట్టాలి అన్నప్పుడు ఆమెని గారు నేను ఎలా పెట్టాలి, నేను ఇప్పుడే గోరింటాకు పెట్టుకున్నా అనేసి అక్కడ కూడా భర్త కంటే గోరింటాకు ఇంపార్టెంట్ అన్నట్లు చెప్తారు. రోజా గారు ఎలా అంటే గోరింటాకు ఇంపార్టెంటే, భర్త కూడా ఇంపార్టెంటే అనడానికి యాక్చువల్గా ఈ సీన్ గురించి కృష్ణారెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏంటంటే షూటింగ్ జరిగేటప్పుడు రోజా గారికి ఆమని గారికి ఒక కాంపిటీషన్ పెట్టారంట. ఏంటి,
సీన్ ఇలా అనుకుంటున్నాను, మీ ఇద్దరికి గోరెంటాకు ఉంటుంది, జగబాబు గారికి బొట్టు పెట్టాలి, ఎలా పెడతారు అనేసి. వాళ్ళు చాలా టైం తీసుకొని మా దగ్గర లేదు సార్ అంటే, సరే నాలాగా ఆలోచించి చెప్పండి అన్నారంట. దాని తర్వాత కూడా మాకు ఆన్సర్ దొరకట్లేదు సార్ అంటే, అప్పుడు ఈ సీన్ క్రియేట్ అయింది. ఏంటి, ఆమెని గారు పక్కన పెట్టేస్తే రోజా గారికి నుదుటి మీద బొట్టు ఉంటే అదే బొట్టుతో జగత్ బాబు గారు సోఫాలో కూర్చుంటే తలను వెనక్కి తీసుకొని నుదుటి మీద ఉన్న బొట్టుతో తన బొట్టు పెడతారు. సో ఈ సీను చాలా హైలైట్ గా నిలిచింది ఈ మూవీలో. ఈ సాంగ్ రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. దీనికి ఆయనకి నంది అవార్డు కూడా వచ్చింది ఈ సాంగ్ కి. సో ఈ మూవీకి యాక్చువల్ కంపేర్ చేసుకుంటే మనకు 3 నంది అవార్డులు, 2 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఉన్నాయి. బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఉంది, బెస్ట్ యాక్ట్రెస్ ఆవని గారికి ఉంది, సాంగ్ పరంగా సీతారామ శాస్త్రి గారికి ఉంది, మూవీ పరంగా ప్రొడ్యూసర్ గారికి ఉంది, బెస్ట్ కమిడియన్ అవార్డు ఏవిఎస్ గారికి ఉంది ఈ మూవీలో. కృష్ణారెడ్డి గారి మూవీస్ చూసుకుంటే సింగర్ కామన్ గా కనిపిస్తారు. ఎవరంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమాకు ప్రతి 6 పాటలు ఉంటాయి. 6 పాటలు పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. లేడీ సింగర్ కూడా సింగిల్ చిత్ర గారు. సో వాళ్ళిద్దరితోనే మొత్తం పాడించారు. 5 పాటలు వాళ్ళతోనే. చిలక ఏ తోడు లేక మాత్రం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సోలో సింగర్. సో కంప్లీట్ 6 సాంగ్స్ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు అనమాట. సింగింగ్ కి వచ్చినప్పుడు రికార్డింగ్ సెంటర్ కి ఆయన లిరిక్స్ చూసి సీతారామ శాస్త్రి గారిని పిలిపించారంట. పిలిపించి అసలు నువ్వు ఈ లిరిక్స్ ఎలా రాసావు అనేసి, అంటే అభినందించడానికి. మామూలుగా సింగర్ ఏంటి, తనకు ఒక లిరిక్స్ ఇచ్చారు, పేపర్లో చూసామా, పాడామా, రికార్డింగ్ అయిపోయిందా, వెళ్ళిపోయామా అన్నట్లుంటారు. కానీ బాలసుబ్రహ్మణ్య గారు అలా చేయకుండా శాస్త్రి గారిని పిలిపించి తనని అభినందించాలన్న ఉద్దేశంతో హక్ చేసుకొని అభినందించి, ఈ లిరిక్స్ ఎలా రాసావు నువ్వు, అంత బాగుంది అనేసి అభినందించి వెళ్ళారంట. అంటే ఈ సాంగ్ లిరిక్స్ ఎలా ఉంటుందంటే, చిలక ఏ తోడు లెక్క ఎటేపమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినవే ఎడారంటి ఆశల వెనక. అంటే ఏమీ లేకున్నా కూడా తన ఆశలు ఉన్నాయి, ఆ ఆశతో ఏం లేకుండా వెళ్ళిపోయిన దాని వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు అసలు. మంగళసూత్రం అంగడి సరుక, కొనగలవా చేయి జారాక, లాభం ఎంత వచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక. అంటే సౌభాగ్యం అమ్మిన తర్వాత ఏమొచ్చింది నీకు, ఏం రాలేదు కదా, మొగుడు బాయే, పిల్లలు బాయే, నీకు డబ్బు ఉన్నా కూడా వేస్టే, సౌభాగ్యం మిగిలిపోయింది అంతే, దానివల్ల నీకు సంతోషం ఏం లేదు కదా అన్నట్లు లిరిక్స్ ఉంటది అనమాట. సో దాన్ని అభినందించడానికి బాలసుబ్రహ్మణ్యం గారు శాస్త్రి గారిని పిలిపించి మాట్లాడారు.